దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం ఈరోజు మనము కాస్తంత ధ్యానిస్తాం. తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందురు. దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన మాట, ఇంకొక మాట 15వ వచనం అంటాడు, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచున్నాను. ఎంత గొప్ప విషయం! ఈరోజు దేవుడు నీ స్నేహం కోరుకుంటున్నాడు, నా స్నేహం కోరుకుంటున్నాడు. దేవుడు నీ స్నేహము, మన స్నేహము, నా స్నేహం కోరుకుంటున్నాడు. ఎంత గొప్ప విషయం! ఒక వ్యక్తి తన స్నేహితుడు, తనకున్నటువంటి నిజమైనటువంటి స్నేహితుడు తన జీవితంలో అనేక విషయాలు తండ్రితో కానీ, తల్లితో కానీ, తోబుట్టువులతో కానీ, బంధువులతో కానీ చెప్పలేనివి, చెప్పకూడనివి వారు స్నేహితులతో పంచుకుంటారు. నిజమైన స్నేహితులతో. ఒక్కొక్కసారి వారి దగ్గరికి వెళ్ళి మనకు జరిగినటువంటి కష్టం ఎవరితో పంచుకోకుండా స్నేహితుల దగ్గరికి వెళ్ళి మనం కన్నీటితో వారికి బాధలని చెప్పుకుంటాం. ఎంత అది ఆశ్చర్యంగా ఉంటుందంటే, ఒక తండ్రికి కానీ, తల్లికి కానీ, బంధువులకు కానీ, తోబుట్టువులతో కానీ, అన్నదమ్ములతో కానీ, అక్కచెల్లెళ్ళతో కానీ చెప్పకూడనివి అవి ఏదైనా సరే స్నేహితుడికి మాత్రమే చెప్తాం. సీక్రెట్స్ అన్నీ కూడా స్నేహితులకే చెప్తాం. దేవుని బిడ్డలారా, ఇది చాలా ముఖ్యమైన విషయం. కానీ యేసు ప్రభు ఒక అద్భుతమైనటువంటి విషయం, స్నేహము ఎవరితో స్నేహం చేస్తాడు, ఆయన ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడు. ఆయన ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నప్పుడు పాపులతోనూ సుంకరులతోనూ ఆయన బస చేయవలెను అని లూకా సువార్త 15వ అధ్యాయంలో ఉంది. అలాగే మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 19వ వచనంలో కూడా అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు ఆయన్ని తిండిపోతున్నారు, మనిషి కుమారుడు తిండిపోతూ ఉన్నాడు అన్నాడు. త్రాగుచును వచ్చును కనుక ఇదిగో వీడి తిండిపోతును, మద్యపాని అని, సుంకరులను, పాపులను స్నేహితుడని వారాయనను అంటే ఆయన గురించి అజ్ఞానంగా మాట్లాడారన్నమాట. అంటే దేవుని బిడ్డలారా, బాగా గమనించండి, ఆయన త్రాగుబోతులతోనూ అలాగే తిండిబోతులతోనూ, మద్యపానం, ఇంకా ధూమపానం, మద్యపానం, సుంకర్లు, పాపులు వీళ్ళందరితో స్నేహం చేశాడు. ఈ శాస్త్రులు, పరిసయ్యులు అది గమనించి ఈయన ఎవరితో స్నేహం చేస్తున్నాడు, ఈయన ఆలోచనలు ఏంటి, ఈయన పద్ధతులు ఏంటి? మీరు లూకా సువార్త చదివినట్లయితే ఒకప్పుడు ఆయన పాపులతోనూ సుంకరులతోనూ ఆయన బస చేయవలెను అంటే అది చూచి శాస్త్రులు, పరిసయ్యులు ఆయన మీద చాలా సనుక్కున్నారు.
ఎందుకు ఆ విధంగా యేసు ప్రభు చేయాలి? ఎందుకు జక్కయ్య ఇంటికి వెళ్ళాలి? ఎందుకు సీమోను ఇంటికి వెళ్ళాలి? ఆయన ఎందుకు రాళ్లతో కొట్టబడుతున్నటువంటి పాపాత్మురాలైనటువంటి స్త్రీని ఎందుకు కనికరించాలి? ఆమె చేసినటువంటి పనులన్నీ ఆ యూదులందరూ కూడా రాళ్ళతో కొట్టే చంపాలని యేసు ప్రభు దగ్గరికి వచ్చి పాపముతో పట్టుబడినటువంటి స్త్రీ ఈమె, నువ్వేం న్యాయం చేస్తావు, న్యాయం తీరుస్తావని యేసు ప్రభువుని అడిగినప్పుడు, మీలో పాపం లేనివాడు మొట్టమొదటిగా రాయి వేయండి అని చెప్పి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన వేలుతో రాస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండంలో ఉంది, ఒకడు మగనాలితో సైనించినడలా వాడును ఆమెను ఇద్దరు కూడా కొట్టబడాలి, చంపబడాలి. అంటే ఇద్దరిని కొట్టాలి అని అక్కడ వారి పాపాలు రాస్తున్నాడు. ఒక్కొక్కడు ఆ రాళ్ళు అక్కడ పడవేసి ప్రభు దగ్గర ఆ రాళ్ళు పడవేసి వెళ్ళిపోయారండి. ఆమెతో యేసు ప్రభు అన్నాడు, నేను కూడా నిన్నేమన్ను శిక్షించను, ఇక మీదట పాపం చేయొద్దు. అంటే పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిననే మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమైనదిగా ఉంది. సమరయ స్త్రీ, 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా వాడు కాదు. అయితే ఆమెతో ఎంత ప్రేమగా మాట్లాడాడు. ఆమెకి మెస్సయ్యగా కనపరుచుకున్నాడు, ప్రవక్తగా కనపరుచుకున్నాడు, యూదుడిగా కనపరుచుకున్నాడు, దేవుడిగా కనపరుచుకున్నాడు. ఆమె హృదయం విప్పి ఆమె హృదయంలో ఉన్నటువంటి బాధ అంతా కూడా చెప్పుకొని స్నేహితుడు మన ప్రభువును రక్షకుడైన యేసు. ఈరోజు నీ జీవితంలో కూడా ఏదైనా బాధ ఉందా, కష్టం ఉందా, దిగులుందా, వేదన ఉందా, ఎవరితో చెప్పుకోలేనటువంటి బాధలు నీకున్నాయా? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఒక మాట చెప్తాడు. యోహాను సువార్త 14 15, 16, 17, 18 వచ్చినాను. నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు. చూడండి ఎంత గొప్ప విషయం. ఆదరణకర్త పరిశుద్ధాత్మ. ఈరోజు నీ జీవితంలో ఎవరు నీతో సహవాసం చేయకపోయినా పర్లేదండి, యేసు ప్రభు నీతో సహవాసం చేస్తాడు. ఆయన ప్రేమించే ప్రేమ నీ బాధలన్నిటికంటే గొప్పది. ఆయన స్నేహం చేసే స్నేహపూరితమైన జీవితం నీ ప్రాణమునకు ఆయన ప్రాణం ఇస్తాడు. స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టుకోవాలి కంటే ఎక్కువైన స్నేహితుడు ఉన్నాడా? యేసయ్యే. యోహాను సువార్త 10 ఒక మాట ఉంది, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. ఎంత గొప్ప విషయం. ఈరోజు నువ్వు ఒక దేవుని బిడ్డగా, ఒక గొర్రెగా ఉన్నప్పుడు నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి సజీవుడై పరలోక రాజ్యానికి వెళ్ళి మరలా చెప్తున్నాను, నేనుండు స్థలంలో మీరు ఉండులాగా ఒక స్థలం మీ కొరకు సిద్ధపరచ వెళుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన స్నేహం ఎవరు కూడా పోల్చలేనటువంటిది. ఆయన స్నేహం విడిపోయినటువంటిది. నీకు ప్రాణ స్నేహితుడు దూరం అవ్వచ్చు, నీకు ఇష్టమైనటువంటి స్నేహితుడు దూరం అవ్వచ్చు, నిన్ను బాగా ఆదుకునే స్నేహితుడు నీకు దూరం అవ్వచ్చు, నిన్ను ఎంతగానో అన్ని విషయములో గమనించే స్నేహితుడు నీకు దూరం కావచ్చు. కానీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నీకు ఎన్నడూ దూరం కాడండి.
ఆయన ప్రేమ అగాప ప్రేమ, ఆయన ప్రేమ లోతు వెడల్పు ఎత్తు నువ్వు కనుగొనలేవు. కాబట్టి మిమ్మల్ని దాసులుగా పిలవక స్నేహితులని పిలిచే ప్రభు. ఈరోజు నువ్వు అలాంటి స్థితిలో యేసుక్రీస్తు ప్రభుల వారికి నువ్వు చెప్పగలవా, మాట్లాడగలవా? ఆ నిజమైనటువంటి స్నేహితుడిని గుర్తు చేసుకొని నీ అవసరతలు ఏంటో ఆయనకి చెప్పు, ఖచ్చితంగా సహాయం చేస్తారు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించి నీ కార్యములు జరిగించు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.